వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగట సెషన్లో మనము ఫంక్షన్ అంటే ఏంటి అన్నది మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, రైట్? లెట్ us స్టడీ ఫర్దర్ మోర్ ఆన్ దిస్ పర్టికులర్ ఫంక్షన్స్. సో కన్సిడర్ దట్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఎడిషన్ ఆపరేషన్కి, మల్టిప్లికేషన్ ఆపరేషన్కి, సబ్ట్రాక్షన్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ సమ్, ఓకే, ఫంక్షన్ సమ్ కన్సోల్ డాట్ లాగ్ 2 + 3. సి గైజ్, ఇందాకటి ఎగ్జాంపుల్లో నేను ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ పంపించాలి, అప్పుడే అది రీయూజబుల్గా ఉంటుంది అన్నాను కదా. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకు పంపించకపోతే ఏమవుతుంది? సి బేసికలీ సమ్ అన్నది ఒక ఫంక్షన్, బాగానే ఉంది. అందులో ఏం యాడ్ చేస్తున్నావు? 2, 3 రెండు హార్డ్ కోడెడ్ వాల్యూస్, అంటే రెండు నువ్వే ఇచ్చేసావు 2 అండ్ 3కి. ఈ సమ్ ఎన్నిసార్లు నువ్వు కాల్ చేసినా అన్నిసార్లు దేని మీద పనిచేస్తుంది? 2 + 3 మీద మాత్రమే పనిచేస్తుంది. కానీ మన రియల్ వరల్డ్లో 2 + 3 సమ్ ఒకటే కాదు కదా, నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. సో ఫంక్షన్ నీకు డైనమికల్గా అన్నిటి మీద పనిచేయాలి అంటే కనుక, ఓకే, సో యూ నీడ్ టు క్రియేట్ అ ఫంక్షన్ విత్ పారామీటర్స్. ఇప్పుడు పైదానికి కింద దానికి మీరు డిఫరెన్స్ చూస్తేనండి, పైనేమో 2 + 3 అని ఉన్నది, కింద విత్ ఆర్గ్యుమెంట్స్ a + b అని ఉన్నది. ఇప్పుడు ఇదే ఫంక్షన్ని నేను ఏబిని ఎన్నిసార్లు వేరే వేరే వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్ మీద ఫంక్షన్ పనిచేస్తుంది. అంటే నేను 5 టైమ్స్ ఈ సమ్ ఆఫ్ నెంబర్ని కాల్ చేస్తే ఏబి నేను ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇస్తే వాటి మీద సమ్ చేస్తుంది. కానీ ఇదే ఉత్తి సమ్ని నేను 5 టైమ్స్ కాల్ చేస్తే ప్రతిసారి దాని యొక్క అవుట్పుట్ 2 + 3 మాత్రమే ప్రింట్ అవుతుంది. సో అల్టిమేట్లీ నీకు ఒక ఫంక్షన్ మచ్ మోర్ రీయూజబుల్గా ఉండాలి అంటే కనుక యూ హ్యావ్ టు యాడ్ అ పారామీటర్స్ ఫర్ దాట్. ఓకే, సమ్ ఆఫ్ నెంబర్స్ 10, 20 ఇట్లా మనం డైనమికల్గా దీన్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ రన్ ఇట్ అండ్ చెక్ ఇట్ అవుట్. సి హియర్ అన్ని వాల్యూస్ కన్సోల్లోకి అయితే ప్రింట్ అయింది. గుడ్. సో ఇక్కడ దీనికంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముంగట ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక పని ఏంటి అంటే, కన్సిడర్ దట్ నాకు మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన పని ఏంటి అంటే, షాప్కి వెళ్ళి 1 kg షుగర్ పట్టుకురా అన్నారండి. ఓకేనా? సో షాప్కి వెళ్ళి 1 kg షుగర్ పట్టుకురా అన్నప్పుడు నా దగ్గర రెండు అప్రోచ్లు ఉన్నాయి. ఫస్ట్ అప్రోచ్ ఏంటి అంటే, నాకు వాళ్ళు 100 రూపీస్ ఇచ్చారు. ఓకే, సో షాప్కి వెళ్ళి 1 kg షుగర్ మాత్రమే తెచ్చేసాను, వర్త్ 100 రూపీస్. నెక్స్ట్, సెకండ్ అప్రోచ్లో ఏం చేశానంటే, 1 kg షుగర్ వర్త్ 90 రూపీస్ తెచ్చాను, ప్లస్ అడిషనల్లీ 10 రూపీస్ చాక్లెట్ తెచ్చుకున్నానండి నేను. సో ఇక్కడ నాకు ఇచ్చిన పని ఏంటి? కేజీ షుగర్ తీసుకురామని 100 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ కేసులో ఓన్లీ పనే చేశా. సెకండ్ కేసులో ఏం చేశాను? పనితో పాటు కొంత ఎడిషనల్ యాక్షన్ అన్నది నేను ఇక్కడ చేసుకున్నా. సో అంటే ఇక్కడ ఏంది, ఈ రెండు సిచ్యువేషన్స్లోనూ ఏ సిచ్యువేషన్, ఏ అప్రోచ్ చూసుకున్నా పని అవ్వడం అన్నది కామనే మనకి. ఎడిషనల్గా ఇంకొంచెం జరుగుతూ ఉంటుంది. సో అల్టిమేట్ చంక్ ఇక్కడ మనకి ఫంక్షన్స్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఏంది అంటే, ఫంక్షన్ అయినా ఆర్ ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అయినా, ఈ రెండిటిలోనూ సమ్ లాజిక్ అయితే ఉంటుంది, విచ్ ఈజ్ ఎ రీయూజబుల్ లాజిక్ అయితే ఉంటుంది. ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే కనుక, ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ విల్ గివ్ సమ్ additional return values which we can use when we are calling it. అంతే. సో ఇప్పుడు అదే ఎట్లా రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ ఫంక్షన్ సబ్ట్రాక్షన్ ఏ కామా బి. సో నేను దేన్ని దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా? ఏ అండ్ బి. ఓకే, సో ఎందుకు ఇది కామెంట్లోనే వెళ్తుంది? 1 సెకండ్. ఫంక్షన్ స్టిల్ కామెంట్లోనే ఉంది ఇది. ఓకే, ఇక్కడ రాద్దాం. యా, సో హియర్ ఫంక్షన్ సబ్ట్రాక్షన్ ఏ కామా బి రెండు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా? కన్సోల్ డాట్ లాగ్ ఇస్తే బయటికి రిటర్న్ అవ్వదు. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఏంటి, ఈ ఫంక్షన్ బయటికి నీకు ఒక వాల్యూ ఇస్తుంది. నువ్వు ఎక్కడైతే ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలో, ఎక్కడైతే ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలో యూ కెన్ స్టోర్ దట్ వాల్యూ అన్నమాట. సో సబ్ట్రాక్ట్ 10, 5. ఇప్పుడు ఈ 10, 5 నీకు సబ్ట్రాక్ట్ అయ్యి నువ్వు దాని మీద మౌస్ ఓవర్ చేస్తే రిటర్న్ ఇక్కడ నెంబర్ ఇస్తుంది. అంటే నువ్వు దీన్ని తీసుకుని లెట్
ఓకే, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ కన్సోల్ డాట్ లాగ్ అవుట్పుట్. సో అంటే ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేశాను, కానీ దీన్ని ప్రింట్ చేయకుండా నేను ఏ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అన్నా సరే పర్ఫామ్ చేసుకోవచ్చు. ఒకే ఒక్క థంబ్ రూల్ ఏంది అంటే, ఫంక్షన్కి రిటర్న్ స్టేట్మెంట్ లేదు అన్నప్పుడు ఇదిగో ఇక్కడ మీకు వాయిడ్ అన్నది వస్తుంది. సమ్ ఆఫ్ నెంబర్స్ వాయిడ్ వచ్చింది, ఇదిగో చూడండి, సమ్ ఆఫ్ నెంబర్స్ వాయిడ్. అదే సబ్ట్రాక్ట్కి చూసుకుంటే యూ విల్ బీ గెటింగ్ ఏ నెంబర్. అంటే దీని నుంచి నేను రిటర్న్ కీవర్డ్ ఇస్తే ఆటోమేటికల్లీ నువ్వు ఎట్లా అయినా సరే యూస్ చేసుకోవచ్చు అన్నది దీని యొక్క కాన్సెప్ట్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు మనకి నచ్చిన ఫంక్షన్స్, ఇఫ్ అట్ ఆల్ వీఆర్ క్రియేటింగ్ ఇట్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవి మనకు నచ్చినవి మనం క్రియేట్ చేసుకున్నవన్నీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవి కాకుండా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే సింపుల్గా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మీకు, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్కి ఇప్పుడు మనము టూ లోయర్ కేసు, టూ అప్పర్ కేసు, ఇలాగే కొన్ని ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు యూజ్ చేసిన కన్సోల్ డాట్ లాక్ ఇవన్నీ ఆ టూల్తో పాటు బిల్ట్ ఇన్ అయ్యి ఉంటాయి. మనకు నచ్చినట్టు మనం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మాట. బట్ ఫంక్షన్కి ఒక రిటర్న్ క్రియేట్ చేసుకుని రియల్ వరల్డ్ ఆ రిటర్న్ని మనం ఎక్కువగా యూజ్ అయితే చేసుకుంటామండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ, బాయ్.